ఏంటి అసలు నవరాత్రులు నడుస్తున్నాయి, దుర్గమాత పూజ ఎలా జరుగుతుందని చెప్పి ఇంట్రెస్టింగ్ గా చూసాను. నేను ఎప్పుడు దుర్గమాత పూజ ఎప్పుడు చూడలేదండి. అక్కడ అయ్యగారు చేసే విధానాలు ఎలా ఉంటాయని చెప్పేసి పాలగుట్టలో ఏకశిల యోజన సంఘం వాళ్ళు ఈ అమ్మవారిని పెట్టేసి 3 అమ్మవార్లను కలిశాలను పెట్టేసి పుట్టమణితో డెకరేట్ చేసి పంచామృతాలు కలిపేసి కొబ్బరి ముండాలకు మంచి పసుపు కుంకుమ పెట్టేసి ఆ తెచ్చిన పుట్టమన్ను ఆ చిప్పల్లో పెట్టేసి నింపేసి ఆ కలుషం 3 అమ్మవారు కలికండి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారు అలా కింద శ్రీచక్రాలతో స్థాపించి అలా గౌరవం చేసి అలా గౌరవం అక్కడ పెట్టిన తర్వాత కుంకుమతో మంచిగా పెట్టేసి అలా అమ్మవారిని చూడండి ఎంత నిండుగా ఉన్నారో, నవ్వుకుంటూ శాంతమూర్తిగా ఉంది. 3 అమ్మవారి కిరీటాలు మంచి అలా సెట్ చేసి అలా పెట్టేశారు. తర్వాత పూల దండతో అలకరి నవధాన్యాలతో మొత్తం అంతా సెట్ చేసుకున్నారు. అలా అమ్మవారిని మొత్తం పూజించి అందరు కంకణాలు కట్టుకునే వాళ్ళు కంకణాలు మాలాధారణ చేసుకున్నారు. జనాలు మాత్రం చాలా మంది వచ్చారు. పూజా కార్యక్రమం స్టార్ట్ అయ్యాయి. పూజా కార్యక్రమం అనంతరం ధూప నైవేద్యాలతో బాగా చేశారు. అలా చూస్తున్న కళ్ళలో విందుగా ఉంది. ఎంతమంది ఇలా చేస్తున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. జై భవాని. ఇలాంటి వీడియోస్ కి ఫుట్బాల్ చూపెట్టండి.